హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఏంటి టైం చూపిస్తోంది, అది కూడా కార్లో అనుకుంటున్నారా? ఎస్, మేమైతే మీరు ఆల్రెడీ టైటిల్లో చూస్తుంటారు, బాసరకు వెళ్ళామన్నమాట కశ్వి పాపకి అక్షరాభ్యాసం కోసం. అందుకే ఇక్కడ 5:47కి మేము స్టార్ట్ అయిపోయాము ఆల్రెడీ. అందుకే నేను ఫస్ట్ టైమింగ్ పెట్టాను. ఇక్కడ వచ్చేసి స్టార్ట్ అయిపోయి ఒక చోట జస్ట్ అలా టీ తాగేసి స్టార్ట్ అవుదాం అనిపించింది అనమాట. సో అక్కడ ఆగాము. అప్పటి నుంచి స్టార్ట్ చేశాను అనమాట వీడియో. యాక్చువల్లీ లాంగ్ వీడియోస్లో నేను ఇంట్లో ఉన్నప్పటి నుంచే ఆ వీడియో అనేది తీసేదాన్ని, బట్ ఈసారి ఫర్ చేంజ్ అనమాట అలా తీసాను. చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది నాకైతే. అండ్ కశ్వి పాప స్ప్రౌట్స్ తింటుందన్నమాట. సో కన్ఫామ్గా బయటకు వెళ్ళాము అంటే కశ్వి పాపకి స్ప్రౌట్స్ అనేది ఇస్తాం. ఎందుకో మరి ఇంట్లో ఉంటే తినదు అదైతే. సో బయటది అయితే ఓకే, అది తింటుందన్నమాట. అది అలా ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోయామన్నమాట. ఈ పిల్ల మాత్రం చాలా అంటే చాలా అల్లరి. సో స్టార్ట్ అయ్యి కొద్దిగా ముందుగా వచ్చేసరికి ఆల్మోస్ట్ తెల్లారిపోతుంది. అండ్ ఉదయం అనమాట. అలా సన్ వస్తుంటే నిజంగా వావ్ అనిపించింది. అదే నేను అక్కడ క్యాప్చర్ చేశాను అనమాట. చాలా బాగా అనిపించింది నాకైతే. అండ్ మధ్యలో ఒక టిఫిన్ దగ్గర కూడా ఆగామన్నమాట. హోటల్ అక్కడ కంటే రోడ్ సైడ్ బాగుంటుంది మొబైల్ క్యాంటీన్స్లో అన్నట్టు అనిపించింది అనమాట. అక్కడ ఆగాము, బట్ టిఫిన్ అయితే అంత ఏం బాగాలేదు. సో పర్లేదులే అని చెప్పేసి కొద్దిగా అక్కడ టీ తాగేసాము. ఆల్మోస్ట్ మేము ఈ టీ తాగిన టైంకి అయితే ఆల్మోస్ట్ తెలంగాణ బార్డర్కి వెళ్ళిపోయామన్నమాట. సో కశ్వి ఫుల్ ఎక్సైట్మెంట్ అనమాట. డాడీ మీద కూర్చొని స్టీరింగ్ అలా అలా తిప్పడం దానికి బాగా ఇష్టం అసలు. అది అలా ఎంజాయ్ చేస్తూ ఉన్న టైంలోనే మేము టీ అనేది తాగేసామన్నమాట. ఆల్మోస్ట్ వెళ్ళిపోయాము. అండ్ మధ్యలో నేనైతే షూట్ చేయలేదు. ఇంకా ఈవినింగ్ 4 టైంకి వచ్చేసి బాసరాకి వెళ్ళిపోయామన్నమాట. సో ఇదనమాట టెంపుల్ మనకు అక్కడ కనిపిస్తుంది కదా. నేను కార్లో నుంచే షూట్ చేశాను అనమాట. సో వెళ్ళేది అంతా అక్కడ నుంచి మనకి ఇక్కడ గోదావరి కూడా కనిపిస్తుంది. యాక్చువల్లీ అక్కడ స్నానం చేసి వెళ్ళాలి అనమాట. సో నేను ఇక్కడికి వెళ్ళాము ఫస్ట్ అయితే. ఐ డోంట్ నో అదేనా టెంపుల్ అనే కన్ఫ్యూజన్లో కూడా ఉన్నాము, కానీ కాదు. అంటే నేను ఫస్ట్ టైం కదా, మాకు తెలియదు. అక్కడ అడిగితే లేదమ్మా ఇంకా కొద్దిగా ముందుకి ఇక్కడ స్నానం చేసి అక్కడికి వెళ్ళాలి అన్నారు. ఇక్కడ వచ్చేసి 365 ఒత్తులు అది వెలిగిస్తాం కదా మేము కార్తీక మాసంలో, అది అని చెప్పారు. నేను కాస్ట్ మాత్రం టూ మచ్ ఉంది అసలు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ రీజన్ అడిగాను, ఎందుకు వెలిగిస్తారు ఏంటి అనేసి అడిగితే 365 ఒత్తులమ్మ నార్మల్గా వెలిగిస్తాం కదంటే, అది నేను కార్తీక మాసంలో వెలిగించానులేండి, ఇంకా అవసరం ఉండదు అన్నట్టు నేను జస్ట్ టెంకాయ ఒకటే తీసుకున్నాను అనమాట. గంగమ్మకి టెంకాయ కొడితే చాలా మంచిది అనమాట. సో నేను అక్కడ టెంకాయ ఒకటే తీసుకొని కిందికి వెళ్ళిపోయాము. కశ్వి అయితే చాలా భయంగా ఉంది. ఇది నన్ను వేసేస్తారా ఏంటి, నన్ను ముంచుతారా అనమాట. ఎందుకంటే లాస్ట్ మంత్ ఒక ఇన్సిడెంట్ జరిగింది దానికి. అంటే ఎంజాయ్మెంటే, బట్ అది ఏడ్చింది అనమాట. అది కంగారు పడింది, కానీ అది ఒక ఫన్నీ మూమెంట్ లాగే జరిగిందనమాట. సో నేను అక్కడ పసుపు కుంకుమ అలా వేసి గంగమ్మకి స్టార్ట్ చేసామన్నమాట. అది ఫుల్ ఏడుస్తుంది అసలు, చాలా అంటే చాలా ఏడుస్తుంది. యాక్చువల్లీ మేము కూడా మునగాలి అనేది మాకైతే థాట్ లేదు. కశ్మీర్ ఒకటే అనుకున్నాం, కానీ ఇంకా అది భయపడుతుంది అనేసి విశ్వ తీసుకెళ్ళేసి 3 సార్లు మునగాలి అని చెప్పాము. ముంచాడనమాట. అదైతే చాలా గట్టిగా పట్టేసుకుంది పాపము. 3 సార్లు మునిగిచ్చేసి తీసుకొని వచ్చేసాము. తర్వాత మా బావగారి కూతురు అనమాట, తను కూడా మాతో పాటు వచ్చింది. సో తను కూడా భయపడేసి మా విశ్వతో పాటు వెళ్ళిందనమాట. తను కూడా మునగాలి అనేసి థాట్ లేదు, కానీ అక్కడక్కడ డిసైడ్ అయిపోయినారు అనమాట. అలా కుదిరిపోయింది. బట్ మేము అనుకున్నది వేరు, అక్కడ జరిగినది వేరు. సీరియస్లీ మేము వెళ్ళిన టైంకి చాలా టైం అయిపోయింది అప్పటికే. యాక్చువల్లీ మేము రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ వెళ్ళాలి అనుకున్నాం టెంపుల్కి, కానీ అస్సలు కుదరలేదు. ఇలా అయిపోగానే ఇమ్మీడియట్గా మేము టెంపుల్కి వెళ్ళిపోయాము. అసలు ఎక్కడ ఆగలేదన్నమాట. చాలా మాదే లాస్ట్ పూజ కూడా అనమాట అసలు. సో ఇక్కడ మరి రిమైనింగ్ కశ్వి పాపకు అది అక్షరాభ్యాసకు సంబంధించిన అది తీసుకున్నాము అనమాట. దీంట్లో వచ్చేసి ఒక పలక మెయిన్ వస్తుంది, తర్వాత 3 స్లేట్స్ వస్తాయి. నెక్స్ట్ అవి
పిల్లలకి పంచాలి అనమాట. ఒక నోట్బుక్ అండ్ పసుపు కుంకుమ అక్షింతలు అవి ఉన్నాయన్నమాట అందులో అక్కడంతాను. అండ్ కశ్వి పాపకి మెడలో వేయడానికి కూడా ఒకటి అది ఇచ్చాడు, అవి తీసుకున్నాం అనమాట. సో ఇది వచ్చేసి జ్ఞాన సరస్వతి దేవస్థానం టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయాము. ఇక్కడ కూడా చాలా ఉంటాయన్నమాట. నార్మల్గా అందరితో పాటు చేసుకునే పూజ టికెట్ వేరే ఉంటుంది, మనకి ప్రత్యేకంగా చేసుకునే పూజ వేరే ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి మేము ప్రత్యేక అక్షరాభ్యాసం తీసుకున్నాం, అది వచ్చేసి 1000 రూపీస్. దాంట్లో ఒక చైల్డ్ వాళ్ళ పేరెంట్స్ మమ్మీ డాడీ అంతే, ఇంకంతకు మించి ఉండదు. మనతో పాటు ఎక్స్ట్రా పర్సన్స్ ఎవరైనా వచ్చారంటే వాళ్ళకి మళ్ళీ 100 రూపీస్ పెట్టి టికెట్ తీసుకోవాలి. సో ఇంకా మొబైల్ అలవ్ లేదు కాబట్టి నేను మళ్ళీ అక్కడ ఏమీ తీయలేదు అసలు. వెళ్ళిపోయి అక్కడ చేయించుకొని వచ్చిన తర్వాత మళ్ళీ కశ్వి పాపకి బయట నేను తీసాను అనమాట. సో అలా చేశారు. అక్కడ అవి వేసేసి అక్షరాభ్యాసం అనేది చేసామన్నమాట. చాలా బాగా అనిపించింది. లాస్ట్ది మాదే అసలు. బయటకు వచ్చాక ఇది వచ్చేసి వేదం నేర్పిస్తారు కదా, వేద పాఠశాల అంటారు కదా, అదనమాట. గుడి మధ్య బయటనే ఉంటుందన్నమాట. వేదం నేర్పిస్తారు ఇక్కడ. వాళ్ళు వీళ్ళు అంటూ ఏం లేదు, అందరికీ నేర్పిస్తారంట మంచిగా పిల్లలకి. సో అక్కడ చూసుకొని మళ్ళీ మేమైతే అక్కడ స్టే చేయలేదు, ఇంకా రిటర్న్ వచ్చేసాము. ఇంకా అక్కడ స్టే చేయాల్సిన అంటూ ఏం లేదు అనుకున్నాము. సో రిటర్న్ వచ్చేసి మధ్యలో వచ్చేసి ఆ పాటికే కశ్వి పాప పడుకుండిపోయింది. మేము ఏదైనా తిందామన్నట్టు బయట ఆగాము. లిటరలీ అసలు నాకైతే ఫుడ్ అయితే ఏమంత నచ్చలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము సిటీలో కూడా వెళ్ళలేదు అనమాట, హైవేలోనే వచ్చేసాం కాబట్టి మాకు టైం సేవ్ చాలా అయింది. సో హైదరాబాద్ దాటి కొద్దిగా ముందుకు వచ్చిన తర్వాత ఒక రూమ్ తీసుకొనేసి మేము అక్కడ స్టే చేసాము. సో ఎర్లీ మార్నింగ్ అనమాట, ఇది మార్నింగ్ వ్యూ చాలా బాగా అనిపించింది నాకైతే అసలు. దీని పేరే జస్విత, మా బావగారి కూతురు, విశ్వ వాళ్ళ అన్న కూతురు అనమాట. సో సన్ అసలు అక్కడ వచ్చేసి అక్కడ మీకు కనిపిస్తుంది ఆ ఫ్లవర్స్, ఆరెంజ్ ఎల్లో, అవి వచ్చేసి బంతిపూలు. అసలు బంతిపూల తోట అనమాట. మాకు నైట్ అయితే కనిపించలేదు కానీ మార్నింగ్ అయితే వావ్ అనిపించింది. ఎందుకంటే నైట్ మేము 12కి వెళ్ళామన్నమాట రూమ్కి. సో కాబట్టి నైట్ ఓకే అనుకున్నాం కానీ మార్నింగ్ వచ్చేసి చాలా బాగా అనిపించింది. మాకైతే హ్యాపీ అనిపించింది. వావ్ ఎంత బాగుంది. మార్నింగ్ అలా మా డే స్టార్ట్ అయిపోయింది అనమాట. సో మా రూమ్ చూపిస్తారండి, జస్ట్ అలా చూపించేసి ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా ఇచ్చాడు. ఫ్రంట్లోనే డైనింగ్ ఏరియా ఇచ్చాడు అనమాట. సో రూమ్లోకి వచ్చేసి 2 బెడ్స్, కింగ్ సైజ్. ఇంకా విశ్వ నిద్రపోతూనే ఉన్నాడు అనమాట. ఓకే మేము జస్ట్ నైట్ స్టే చేసేది అన్నట్టు బాగుంది. సో ఇక్కడ వచ్చేసి మళ్ళీ మేము నెక్స్ట్ లొకేషన్కి స్టార్ట్ అయిపోయామన్నమాట. మేము ఎక్కడికి స్టార్ట్ అయ్యామనేది మీకు ఏమైనా తెలిస్తే గెస్ట్ చేసి కామెంట్ చేయండి. చూసా ఎంతమంది కరెక్ట్గా గెస్ట్ చేస్తారన్నమాట. సో నెక్స్ట్ వీడియో మరి వస్తుంది, ఎక్కడికి వెళ్ళాము ఏమనేది. అంటిల్ దెన్ కీప్ వాచింగ్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.